ఈ మిటిగేషన్ బ్లాక్‌లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్‌దొచ్చేసరికి బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్. సెకండొచ్చేసరికి బేరిష్ మిటిగేషన్ బ్లాక్. ఫస్ట్ నేను బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్ యొక్క ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సపోజ్ ప్రైస్ అనేది ఒక కీ లెవెల్, ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? ఇలా సపోర్ట్ దగ్గరికొచ్చినప్పుడు ఒక పుల్ బ్యాక్ ఇచ్చి, ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేయకుండా ప్రైస్ అనేది ఈ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ ఫెయిల్యూర్ స్వింగ్ దగ్గర మనకి బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఈ స్వింగ్ హై దగ్గర ఉన్న హైయెస్ట్ అప్ క్లోజ్ క్యాండిల్ అనేది మనకి బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్ అవుతుంది. సో, ప్రైస్ అనేది మళ్ళీ ఈ మిటిగేషన్ బ్లాక్ దగ్గరికి ట్రేడ్ అయినప్పుడు ఇది ఒక సపోర్ట్‌లా యాక్ట్ అవుతుంది. సో, దాని వెనకాల రీజన్ ఏంటంటే, ఎవరైతే ఈ స్వింగ్‌లో సెల్ చేస్తుంటారో వీళ్ళందరూ ఈ ఇంపల్సివ్ మూవ్ తర్వాత వాళ్ళందరూ లాస్‌లో ఉంటారు. రైట్? సో, ప్రైస్ అనేది మళ్ళీ ఈ రేంజ్‌లో వచ్చినప్పుడు వాళ్ళు చిన్న లాస్‌లో కానీ, బ్రేక్ ఈవెన్‌లో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. సో, అలా ఎగ్జిట్ అయినప్పుడు ఆ లిక్విడిటీ అనేది మార్కెట్‌ని పైకి పుష్ చేస్తుంది. ఇలాంటి ప్లేస్‌లో మనం బై చేసినప్పుడు సో, మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయ్యారు. ఓకేనా? ఈ సెల్లర్స్ అందరూ ఏదో ఒక పాయింట్‌లో వాళ్ళ పొజిషన్స్‌ని క్లోజ్ చేయాలి. సో, వాళ్ళు ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతారు? మార్కెట్ అనేది వాళ్ళకి అపోజిట్‌గా వెళ్తునే కొద్దీ ఏదో ఒక పాయింట్‌లో వాళ్ళ పొజిషన్స్ అనేటివి క్లోజ్ చేస్తారు. సో, మీరు ట్రేడింగ్‌లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇంకొకడి లాసే మన ప్రాఫిట్. మన లాస్ అనేది ఇంకొకడి ప్రాఫిట్. ఓకేనా? ఈ విధంగా మనము ప్లాన్ చేసి ట్రేడ్ తీసుకుంటే మనం విన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది.